గుంటూరు జిల్లాలోని అత్యంత కీలకమైన తాడికొండ నియోజకవర్గం వైసీపీకి ప్రస్తుతం ఓ తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఆ నియోజకవర్గంలో గెలిచినప్పటికీ ఆ నియోజకవర్గంలో నేతలు ఎవ్వరూ కూడా కుదురుగా ఉండలేదు. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక పంచాయతీ వైసీపీ అధిష్టానానికి అలవాటుగా మారిపోయింది. 2019లో వైసీపీ నుంచి తాడికొండ నియోజకవర్గంలో ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీలో అనేక విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. ఓ సమయంలో అసలు ఎమ్మెల్యేనే మాకొద్దు, మార్చివేయండి అని అక్కడ వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి వెళ్లడంతో వైసీపీ అధిష్టానం 2024 ఎన్నికల ముందు తాడికొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పలువురు నేతల్ని నియమించింది. ఎవ్వరూ కూడా పట్టుమని 2-3 నెలలు కూడా ఇన్ఛార్జిగా నిలవలేకపోయారు. ఉండవల్లి శ్రీదేవి తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్కి తాడికొండ నియోజకవర్గం బాధ్యతలిచ్చారు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో పార్టీలో చాలా మంది డొక్కాపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన్ని మార్చి కత్తెర సురేష్కి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా కొద్ది రోజులు మాత్రమే ఇన్ఛార్జిగా కొనసాగారు. ఎన్నికల సమయం ముందు మాజీ మంత్రి సుచరితకి తాడికొండ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమయంలో సుచరితకి తాడికొండ వైసీపీలో ఇబ్బందులపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ అంతర్గత కలహాలతో పూర్తిగా చతికిలపడింది. తాడికొండ నియోజకవర్గంలో ఓడిపోయిన తరువాత సుచరిత పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు. దాంతో తాడికొండ ఇన్ఛార్జ్ నియామకంలో వైసీపీ ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఎవరికి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చినా వారితో కలిసి పనిచేయడానికి ఏదో ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. సుచరిత తర్వాత తాడికొండ నియోజకవర్గంలో బాధ్యతలను డైమండ్ బాబుకి ఇచ్చారు. నియోజకవర్గంలో మొదటిసారి పర్యటన చేపట్టిన డైమండ్ బాబుకి నిరసనలు ఎదురయ్యాయి. మొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడే నిరసనలు వ్యక్తం కావడంతో డైమండ్ బాబు అయోమయంలో పడ్డారట. డైమండ్ బాబు మాకొద్దు అంటూ కొందరు బహిరంగంగానే అంటున్నారు. నియోజకవర్గంలో ఎవరికి బాధ్యతలు ఇచ్చినా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఎవరికి అంతుపట్టకుండా తయారైంది. అయితే తాడికొండ నియోజకవర్గంలో ఈ నిరసనలకు కారణం మాజీ ఎంపీ నందిగామ సురేష్ వర్గం అన్న టాక్ వినిపిస్తోంది. 2019లో ఉండవల్లి శ్రీదేవికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు, ఆమె ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆమెకి వ్యతిరేకంగా పనిచేసింది నందిగం సురేష్ వర్గమే. వారే తర్వాత ఇన్ఛార్జీలుగా ఎవరు వచ్చినా కూడా వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో తిరగనీయకుండా అడ్డుకుంటున్నారట. నందిగం సురేష్ పేరుకి బాపట్ల ఎంపీ అయినప్పటికీ అప్పట్లో ఆయన రాజకీయమంతా తాడికొండ నియోజకవర్గం కేంద్రంగానే నడిపించారు. ప్రస్తుతం డైమండ్ బాబుకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది కూడా నందిగం బ్యాచ్ అనట. ఈ మధ్య కాలంలో నందిగం సురేష్ భార్య బేబీ ఆడియో కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తాను తప్పకుండా హోంమంత్రి అవుతానని ఆమె చెప్పుకొచ్చారు. బేబీకి తాడికొండ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని వైసీపీ అధిష్టానం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బేబీకి టికెట్ ఇవ్వాలంటే ఆమెను తాడికొండ ఇన్ఛార్జిగా ప్రకటించాలి. అందుకే నందిగామ సురేష్ వర్గం డైమండ్ బాబుని నియోజకవర్గంలో లేకుండా చేస్తే తమకు క్లియర్ అవుతుందని పావులు కదుపుతున్నారట. ఆ క్రమంలో తాడికొండ నియోజకవర్గంలో ఇన్ఛార్జులకి పొగలు పెడుతున్నది సురేష్ వర్గమేనా, లేకపోతే మరే వర్గం ఏదన్నా అక్కడ రెడీ అవుతుందా అన్న దానిపై వైసీపీ అధిష్టానం ఆరాలు తీస్తోందట. ఏది ఏమైనా తాడికొండ వైసీపీలో డైమండ్ బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.